ప్రభునందు ప్రేమ సహోదరు ప్రైజుడండి. ఈరోజు వాక్యంలో గెలిపించి ప్రారంభం చేస్తున్నాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాద పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమ నీకే ఘనత తెలుస్తున్నాను తండ్రి నాయన. ఆకాశం సింహాసనం భూమిని పాలించడం తండ్రి కొని పాల్సిందని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. గతించిన ఆదివారం నుంచి ఆదివారం అనుకుని సజీవుని రెక్కలతో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలించి శక్తినిచ్చి కొరపించి మరలా ప్రభు నాయన నీ మందిరంలో ఉండి ప్రభు నేను ఆరాధించి నేను స్థించడం వల్ల ఈ సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించాను. కృపగల తండ్రి కృపించేంత వరకు నాయన పాటలు మీరున్నారు నాయన. నాయన ఆరాధనలో మీరున్నారు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు నీ వాక్యం చెప్పుచుండగా తండ్రి అపవిత్రమైన నా పెద్దలు అగ్ని చేత కాల్చు నా శరీరాన్ని వృద్ధిపరచు మానవ స్వరాన్ని మరుగుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి నీ కుటుంబం గురించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమె మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నీ దేవుడని యెహోవా నీకు తోడే అన్నాడు. నీ దేవుడని యెహోవా నీకు తోడే అన్నాడు. యోషువ 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు అయిన యెహోషువ ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి యెహోవా ఎవరు చెప్తాడండి? యెహోషువకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే మరి మోషే చనిపోయాడు కనుక మోషే మృతి పొందాడు కనుక మీ ఎట్టి పరిస్థితిలో మీరు భయపడిన అవసరం లేదు. నేను నూను కుమారుడు యెహోషువనే నేను ఎన్నుకున్నాను. మోషే చనిపోయిన తర్వాత మళ్ళీ యెహోషువని నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు అందరూ భయపడక్కర్లేదు. కనుక యెహోషువని ఏం చేస్తామంటే ఈ జనులందరినీ తీసుకొని నేను ఎక్కడికైతే వెళ్ళమంటున్నాను అక్కడికి మీరు వెళ్ళటానికి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మీరు ఎంత మాత్రమో ఏం చేయకూడదు చెప్పండి, భయపడకూడదు. మరి 40 సంవత్సరాలు అరణ్యంలో బాధ కష్టమో వేదన కన్నీరు కారుస్తున్న వాళ్ళని చూసి దేవుడు మోషేను పంపించి ఆ యొక్క ప్రజల్ని విడిపించిన ఆ నాయకుడు చనిపోతే మరి ఇశ్రాయేలుకి బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? ఎంతో బాధ ఎంతో కష్టం. అయ్యో మా బాధలో మా కష్టంలో మా వేదనలో మమ్మల్ని చూసిన మా నాయకుడు చనిపోయాడని అంటే వాళ్ళ వేదనతో బాధతో ఉన్నారంట. తర్వాత యెహోషువ కూడా అయ్యో నేను ఏం చేయను, ఇంత జనాలకి నేను ఎలాగా చెప్పగా నేను ఎలా తీసుకెళ్ళను, నేను ఏం చేయగలను అనేసి వేదనతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్న యెహోషువకి దేవుడు మాట్లాడేటండి ధైర్యంగా కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుని నామమునకు హల్లెలూయా. ఏమన్నాడండి? మోషే చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది స్థలాలు లేని వాళ్ళకి అందరికీ దేవుడు ఏమైపోతున్నాడండి? స్థలాలు ఇవ్వబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. అతను మాట ఇచ్చి మాట తెప్పే దేవుడు ఎంత మాత్రమో కాదు కనుక ఇక్కడ అంటున్నాడు. ఏమంటాడంటే నువ్వు అడుగుపెట్టి స్థలము నీకు సొంతమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఎంతో మందికి ఎన్నో రీతిలుగా కార్యాలు చేసిన దేవుడు, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఎంతో మంది గృహాలు ఇచ్చిన దేవుడు. గృహం లేని బాధపడుతుంది, నీకు గృహంలో పోతున్నాడు. స్థలం లేదని బాధపడుతున్న స్థలాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. వివాహం కావట్లేదు నీ బిడ్డలకు అనుకున్నా నీ బిడ్డలకి వివాహం జరుగుతుంది. ఉద్యోగం ఎదుర్కొన్న నీ బిడ్డలకే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం ఎదుర్కొని నీ బాధపడుతున్న నీ బిడ్డల విషయంలో దేవుడు నీ భర్త విషయంలో వ్యాపారంలో అభివృద్ధి కలగజేయబోతున్నాడు. నీ పిల్లలు నీ ఆస్వాదించబోతున్నాడు. గర్భాలను బిడ్డ గర్భాలు వెళ్ళిపోతున్నాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేద్దాం చెప్పండి, మేలు చేయని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగు పెట్టిన స్థలము నీకు సొంతం. నీ వాళ్ళైతే సమస్తము సాధ్యమే. నమ్మకంతో విశ్వాసంతో దేవుని తోటి తిరిగి దేవుడిని ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా ఆయన నెరవేర్చాడు. ఇక్కడ అంటున్నాడండి మీరు అడుగుపెట్టిన స్థలం సొంతం అయిపోతుంది. మీరు ఎంత మాత్రమే ఏం భయపడదండి, భయపడద్దండి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా అరణ్యమును ఈ లేవోనును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. దేవునికి స్తోత్రం.
ఈ లెబనోన్ మొదలుకొని మహాసముద్రం వరకు కూడా మీకు ఏమైపోయి చెప్పండి, ఇదంతా కూడా మీరే, ఇదంతా కూడా మీ సొంతమే, మీకు అంతా మీ సరిహద్దుగా నేను పెట్టేశాను. మీ సరిహద్దులోకి ఎవరు అటాకే లేదు కదా, మీకు నేను అనుగ్రహించేసాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇవ్వగా ఎవరైనా దాన్ని తీసుకోగలరండి? దేవుడు నేను ఆస్వాదించగా, దేవుడు నేను దీవించగా ఎవరు కూడా నీ దీవెన నీ ఆశీర్వాదం ఎవరు కూడా లాక్కోవడానికి ఎంత మాత్రం సరిపోరు కదా. అంతేగానండి ఎవరు ఆశీర్వాదం కావాలని ముందు దేవుడు నిన్ను గుర్తించినండి. దేవుడు ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు ఎవరు ఎన్ని అనుకుని ఎవరు ఏం చేసిన ఏమి కూడా ఎంత మాత్రం నీకు హాని చేయకుండా దేవుడు చెప్పేస్తున్నాడండి. లెబనోను మొదలుకొని మహాసముద్రం వరకు నీ సరిహద్దులుగా నేను మీ ఇశ్రాయేలుని మీకు నేను ఇవ్వబోతున్నాను కనుక యోషువ మీరు ఎంత మాత్రము భయపడద్దు, ఈ జనులు ఎంత మాత్రము భయపడద్దు. ఇశ్రాయేలు జనులారా మీరు భయపడకండి. నేనేం చేసి చెప్పండి, సరిహద్దులు ఏర్పరచేవారు ఎవరంటే దేవుడు మాత్రమే. నీకు సరిహద్దులు ఏర్పరిచి నేను భద్రపరిచేవాడు, నేను కాపాడేవాడు కొనకూడదు నిద్రపోడు కనుక ఆయనే నేను కాపాడి నేను భద్రపరిచి నీకు సహాయం చేస్తున్నాను. ఏమి ఏర్పరిచినానండి, సరిహద్దులు ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండెను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు పడు ఎదుట నిలవలేకుంటాడు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నాడండి. యెహోషువ భయపడిపోతున్నాడు. అయ్యో మోషే అయితే చాలా గొప్పవాడు, మోషే దేవుని ముఖం వైపు చూశాడు, మోషే దేవుడితో మాట్లాడినా ఆ గొప్ప వ్యక్తితోనే సమానున్నా నేనేం కాదే, నా బ్రతికంతా నేను ఎప్పటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అనేసి తన వ్యాధులు చెందుతూ బాధపడుతూ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగా తీసుకెళ్ళాలని అనుకున్న సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడండి, నువ్వేటనుకుంటున్నాడు, నిన్ను గురించి నీకు తెలియదు కానీ నిన్ను నేను ఒక స్థానంలో పెట్టబోతున్నాను, ఒక ఎత్తైన స్థానంలో నిన్ను నిలబెట్టుకోతున్నాను. నీ ఎదుటి ఏ మనుషులు కూడా నిలబెట్టాడు. అంత గొప్ప వాడిని నేను చేయబోతున్నాను, అంత బలవంతుని నేను చేయబోతున్నాను, అంత శక్తిమంతుడిని నిన్ను చేయబోతున్నాను, అంత రీతిగా నేను ఆశీర్వదించుకోండి. ఇంకా గొప్పగా చెప్పాలంటే మోషేతో నేను పోల్చుకోవడానికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప సంగతి చూసారండి. ఏ మోషే గురించి అయ్యో మోషేతో అలా నడిపించండి, నేను నడిపించాను ఈ ప్రజలు నేను పరిపాలించడానికి, ప్రజలు నేను సాగడానికి, ప్రజలతో నేను ఎలాగా మాట్లాడాలనేసి భయపడుతున్న యెహోషువతో అంటున్నాడు. మోషేకు తోడుకున్నట్టు నేను నీకు కూడా తోడుకుంటాను. దేవునికి స్తోత్రం. అలా ఇశ్రాయేలుకు తోడుకున్న దేవుడు, మోషేకు తోడుకున్న దేవుడు, యెహోషువకు తోడుకున్న దేవుడు నీకు నాకు కూడా తోడుగా నడిపిస్తాడు. ఎంత కష్టం వచ్చినప్పటికి, ఎంత బాధ వచ్చినప్పటికి, ఎంత వ్యాధులు వచ్చినప్పటికి, ఎన్ని రోగములు వచ్చినప్పటికి, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికి, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునామానికి మహిమ కలుగుగాక. మన దేవుడు సర్వశక్తివంతుడు, ఆకాశాన్ని సృష్టించాడు, సర్వాన్ని సమస్తాన్ని నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త. నీ బాధ చూస్తున్నాడు, నీ వ్యాధులు చూస్తున్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు, నీవు ఏ స్థితిలో పడినావో చూస్తున్నాడు, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో చూస్తున్నాడు. నీ అన్ని ఎరుగున్న దేవుడు నేనేం చేస్తానంటే చెప్పంటే మనుషులందరూ ఎదురు కూడా నేను హెచ్చించిపోతున్నాడు, మనుషులందరూ ఎదురు కూడా నేను నిలబెట్టిపోతున్నాడు. ఎవరు కూడా నీ ఎదుట నిలబడడానికి ఇల్లేదని చెప్తున్నాడు. మోషేకు తోడుకున్నట్టుగా నీకు కూడా తోడుకుంటున్నాడు. అంతే యెహోషువ మరి ఎంతో ధైర్యపడ్డాడు. ఎంతో ఆ మాటలు, ఆదరణకరమైన మాటలు, వాదార్పు కల్పించిన మాటలు, ఆ మంచి మాటలు దేవుడు ఆ వాగ్దానాల ద్వారా మాట్లాడుతుంటాడండి. యెహోషువకి ఎంతగానో పొంగిపోయాడండి. ఎంతగానో అవునా నిజమా మోషేకు తోడుకున్నది నాకు కూడా తోడుకుంటాడా అనేసి అంటే ఎంతో సంతోషం, అంటే ఎంతో ఆనందం. ఎవరికండి? యెహోషువ. అంతవరకు ఎలా ఉన్నాడు చెప్పండి, పిరికివాడుగా ఉన్నాడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు, ఏమి ఎరగని స్థితిలో ఉన్నాడు, ఎటు తోసని స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న మనిషిని, అయోమయ స్థితిలో ఉన్న మనిషిని దేవుడు ఏం చేయడు చెప్పండి, దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు, దేవుడు నీ మీద జాలి పడినప్పుడు నిన్ను కింద నుంచి పైదాకా నీ యొక్క స్థితిగతులను మార్చివేస్తాడు. అన్ని కూడా ఆయన తారుమారు చేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది కనుక ఎంత మాత్రం భయపడగలదు. కానీ భయం కలిగి, భక్తి కలిగి, దేవుని వైపు చూసి దేవుని ప్రార్థించు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుకుంటారు. చదవమ్మా. నిన్ను విడువను, నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. ధైర్యంగా దేవునికి స్తోత్రం. అనేది నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను. ఏం కలుగుతున్నాడండి? నిబ్బరం కలిగి ధైర్యంగా నుండు. ఎలా ఉన్నావు? నిబ్బరాన్ని కోల్పోతున్నావా? పిరికిదారుగా ఉన్నావా? ధైర్యాన్ని కోల్పోయావా? ఆధారపడిపోతున్నావా? ప్రతిదానికి భయపడిపోతున్నావా? నీ రోగం వల్ల నేనేమో ఏదైనా అయిపోతాను అనుకుంటున్నావా? ఈ సమస్యల వల్ల నేను ఏదైనా అయిపోవాలనుకుంటున్నావా? లేదా ఈ కష్టం వల్ల ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందని అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడండి, నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను, నీతో ఉన్నవాడిని నేనే. నిబ్బరం కలిగి ఎలా ఉండాలా? ధైర్యాన్ని కోల్పోయావంటే ఇవంత మాత్రం ఏమి కూడా చేయలేవు కనుక
ధైర్యంగా నిలబడి దేవుడు నీ తట్టు ఉంటే నీ చేయి పట్టుకొని నీ కుటుంబాన్ని లేవనెత్తాడు. నీకున్న వ్యాధిని తీసివేస్తాడు, నీకున్న సమస్యను తీసివేస్తాడు, నీకున్న కష్టం నుంచి నేను పైకి లేవనెత్తే దేవుడు ఎవరంటే యేసు అక్కడ. ఆయన మాత్రం, ఎందుకంటే ఆయన నువ్వు నమ్ముకుని ఉన్నావు కనుక, ఆయన మీద ఆశ పెట్టుకున్నావు కనుక, ఆయన భయభక్తులు కలిగి నువ్వు తప్పి ఈ లోకంలో లేక ఎవరు లేరని అనుదినం అనుక్షణం ఆయన పాదాలు పెట్టి ప్రార్థిస్తున్నావు కనుక, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక, నీ ప్రార్థన ఆలకించి కృప చూపించే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువమ్మా. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. ఈ ప్రజలకు స్వాధీనం చేసేదు. అయ్యో నువ్వేదో అనుకున్నావేమో, నేను వాళ్ళ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు చెప్పాను. ఏం చెప్పాను? ఈ దేశాన్ని, కానాను దేశాన్ని మీకు స్వతంత్రించుకునేలా చేస్తానని చెప్పాను కనుక, ఆ పితరులకి నేను మాట తప్పే దేవుడు కాదు కనుక, అబద్ధం మాటకు నేను మానవుని కాను, పశ్చాత్తాపడ్డానికి నేను నరబుద్ధిని కాను. ఆయన చేయకుండా ఆయన మాటిచ్చి స్థాపించుకున్నా. నేను ఎప్పుడో చెప్పాను కనుక, ఆ చెప్పిన రీతిగానే ఇప్పుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా నేను ప్రవహించే దేశం, ఆ మంచి దేశాన్ని తీసుకెళ్ళటానికి నేను నాయకుడిగా, మోసే తర్వాత మళ్ళీ యెహోషువ అనే నిన్ను నేను నాయకుడిగా నియమించుకున్నాను. నీకు నేను సహాయం చేస్తాను. ఈ ప్రజలందరినీ కూడా ఒకే దాటి మీద నువ్వు తీసుకెళ్తావు. ఇదంతా మాత్రము ఏమవుతుందండి? భయపడద్దంటాడండి. ఈ ప్రజలందరినీ తీసుకెళ్లే సత్తా ఎవరికని చెప్పండి? నీకు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను కనుక. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నేను నడిపిస్తున్నప్పుడు, ఏమి ఏమైనప్పటికీ నీకు ఏమి కూడా ఎంత మాత్రము ఆన్ చేయదు. అందుకంటే పక్కన 1000 మంది పండును, నువ్వు కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రానే రాదు. ఎంత మాత్రం నేనేమి కూడా చేయలేదు. ఏ అపాయం కాదు, ఏ కష్టం కాదు, ఏ బాధ కాదు, ఏ సుందరికి పూజల వల్ల వచ్చిన దేని వల్ల, శాతపడి శక్తుల వల్ల, ఏ యొక్క క్రియ వల్ల ఏది ఏమైనప్పటికీ నీ ఇంటి మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీ భర్త మీద కానీ ఎటువంటి యొక్క క్రియలు ఉన్నాయి, ఎటువంటి మంత్రాలు తంత్రాలు ఉన్నాయి, ఏమి పట్టింది అంత మాత్రం ఏమి చేయదు. ఎందుకంటే నీతో ఉన్నవాడు నీ దేవుడు యెహోవా. ఆయన నీ ముందు ఆయన కాబట్టి నావరించి ఉన్నాడు కనుక, అందుకే నేనేం కనుగొనమని చెప్పండి? నిగ్రహం కలిగి, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, భయపడద్దు. ఎప్పుడైతే భయపడ్డావో దుష్టుడు నేను వెంటాడతాడు. ఎప్పుడైతే భయపడ్డావో రాగు నేను వెంటాడుతుంది. దాన్ని ఎదిరించి ఎప్పుడైతే నిలబడ్డావో అప్పుడు అన్నట్లు కూడా నువ్వు జయించే శక్తిని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు కనుక ఇక్కడ అంటున్నాడు, వాళ్ళ పితరులతో నేను చెప్పాను, ఆ మంచి దేశం నువ్వు తీసుకెళ్ళి నేను నీతో ఉంటానని అంటున్నాడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడు. ఏం కలగాలంటే నువ్వు నిబ్బరం కలిగి నిలబడినంతలో కానీ ఏముండాలి చెప్పండి? జాగ్రత్త ఉండాలంటే ప్రతి పనిలోని ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే ఏమిపోతుంది చెప్పండి? నష్టపోతాం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేనున్నాను కదా, దేవుడు ఉన్నాడు కదా, నేనున్నాను కదా అందుకు నువ్వు కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటామో అజాగ్రత్త ఎత్తిపెట్టుతో పనిచేయదు. ఏముండాలి చెప్పండి? మనిషికి జాగ్రత్త ఉండాలండి. ప్రతి విషయంలో కూడా ప్రతిదీ కూడా మనం ఏం చేయదు, ఏ పని చేసినా చూసి తప్పకుండా దాన్ని ఒక క్రమ పద్ధతిలో చేయాలి. అజాగ్రత్తగా చేసామంటే ఏమైపోతుంది చెప్పండి? దానివల్ల నష్టాలు కలిగితే కనుక అజాగ్రత్తగా చేయదంటే దేవుడి కంటే సామర్పోతులను అజాగ్రత్తగా పనిచేసినారంటే ఎంత మాత్రం ఇష్టపడదాను కనుక. అందుకే అని చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు నిబ్బరం కలిగి ఉండు కానీ ఏం కలిగి ఉండమన్నాడండి? జాగ్రత్త పడమన్నాడు. తర్వాత ఇంకా ఏమన్నాడండి ఇక్కడ? బహుధైర్యంగా ఉండు. ఏం కావాలి? బహుధైర్యం అంట. మామూలు ధైర్యం సరిపోదండి. కొన్ని కార్యాలు చేయాలన్నా, కొన్ని పనులు జరిగించాలంటే మామూలు ధైర్యం బహుధైర్యం ఎక్కడ చెప్తే చెప్పండి? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు. ఏది ఏమైంది నా బ్రతుకులో నేను ఎట్టి పరిస్థితులను కూలిపోను, నేను నిలబడే ఉంటాను, నేను బహుధైర్యంగా ఉంటానని ఉన్నప్పుడంటండి ఏది కూడా ఎంత మాత్రమో హాని చేయదంటండి. ఇక్కడ అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? యెహోషువని కోరుకున్నాడు. అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్నాడు, మీరు భయపడకండి, మోషే కాదు యెహోషువ కూడా మిమ్మల్ని నడిపించగల నాయకుడు, మిమ్మల్ని తీసుకెళ్ళగల నాయకుడు. దేవుడు చేసిన వాగ్దాన దేశాన్ని మీరు సంబంధించుకోవడానికి ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయనే కాదు, ఆయనతో పాటు సర్వశక్తిమంతుడైన యెహోవా మీ హృదయాల్లో ఉండి మిమ్మల్ని అనుక్షణం అనుదినము మీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి నడిపించే దేవుడు మీతోనే
ఉన్నాడనేసి అంటండి ఇక్కడ మరి ఈ రీతిగా మరి వాళ్ళంటండి ఏం తెచ్చుకున్నాను బహుధైర్యాన్ని తెచ్చుకున్నాను. తర్వాత కింద చదవమా. ఈ ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఏం చెప్తాను తెలుసండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఈ మోసే ఇచ్చిన యొక్క గ్రంథాన్ని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎట్టి పరిస్థితిలో నువ్వు చదవకుండా విడిచిపెట్టకూడదు. ఈ ధర్మశాస్త్రం ప్రతిరోజు చదివి ఇశ్రాయేల్ జనానికి ఏం చేయాలి చెప్పండి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి బోధించాలి. ఇందులో ప్రతి విషయాన్ని కూడా జ్ఞానించాలా. ప్రతిదీ జ్ఞానించి బోధించినప్పుడు అంట మీరు బహుగా ఏమైతే చెప్పండి తెలియదు. మన దగ్గర ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలని మనం అనుదినము అనుక్షణము దినము కూడా మరొక సమయం కేటాయించుకున్నట్టు బైబిల్ మనం చదివినప్పుడు అంట మన జీవితాలు ఎలా ఉంటాయని చెప్పండి ఎప్పుడు కూడా వర్ధిల్లుతాయంటండి. ఆశీర్వాదం పొందుకుంటామంట, దీవెన పొందుకుంటామంట, దీవెనకరంగా ఉంటామంట, ఆరోగ్యకరంగా ఉంటామంట. అన్ని విషయాలు కూడా దేవుడు వర్ధిలింప చేస్తానని చెప్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే విడిచిపెట్టేసామో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుని ఎప్పుడైతే మానేస్తామో, ప్రార్థన చేసుకుంటున్నాం కదని చాలా మంది బైబిల్ చదవరు. అలా కదండి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ ఎప్పుడైతే చదివామో మరి ప్రార్థన ఎప్పుడైతే చేసామో అప్పుడు మనకి రెండు కూడా దేవుని యందు మనం భయం భక్తి కలిగి ఉన్నామని ఇది మనం కలగజేస్తుంది కనుక మనం అటువంటి బైబిల్ కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదంటే అశ్రద్ధ చేయకూడదు. శ్రద్ధగా ఈ ధర్మశాస్త్రాన్ని చదవాలంటే, తర్వాత దీన్ని బోధించాలంటే నాయకుడిగా ఉన్న యెహోషువ ఈ ధర్మశాస్త్రాన్ని అంటండి ఏం చెప్తున్నారు చెప్పండి, బోధించమని చెప్తారు. ఎవరు చెప్తున్నారండి ఇవి మాట్లాడి? దేవుడే స్వయంగా యెహోషువతో మాట్లాడుతుంది. యెహోషువతో మాట్లాడే దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు కనుక మనం నువ్వు నేను ఏం కలిగి ఉండాలి చెప్పండి, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, బహుధైర్యం కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలండి. అజాగ్రత్త ఎప్పుడు ఉండకూడదు, సోమరిపోతానంటే ఎప్పుడు ఉండకూడదు, బద్దకొస్తుంది ఎప్పుడు ఉండకూడదు. జాగ్రత్తగా బహు జాగ్రత్తగా ఉన్నప్పుడే అన్ని విషయాలు కూడా దేవుడు మనకే అప్పచెప్తాడండి. ఇక్కడ మరి యెహోషువ బహు జాగ్రత్త కలిగి ఉన్నాడు కనుకనే మరి ఆ నాయకత్వం మోసే తర్వాత నాయకుడిగా ఎవరు నిలుపుకున్నారండి, యెహోషువ అర్హతను కొలిచే కృప ఎవరు అనుగ్రహించారు చెప్పండి, దేవుడు అని. ఎందుకు అనుగ్రహించాడండి? యెహోషువ దేవుని యందు భయభక్తి కలిగిన ఎత్తుగా కనబడుతున్నాడండి, దేవుని యందు ప్రేమ కలిగిన ఎత్తుగా కనబడుతున్నాడు, దేవుని యందు జాలి కలిగిన ఎత్తుగా కనబడుతున్నాడు. దేవుడు బిడ్డల పట్ల జాలి కలిగిన ఎత్తుగా ప్రేమ కలిగిన ఎత్తుగా ఉన్నాడు కనుకనే మరి యెహోషువ అనంటండి దేవుడు ఎన్నుకున్నాడంటే. అందుకే మరి యెహోషువ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఈ ప్రజలను ఎలా నడిపించాలో ఎలా నడిపించకూడదో, ఏం చేయాలి ఏమి చేయకూడదో అన్ని విషయాలు కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా తనకటండి దేవుడే చెప్తున్నాడటండి. ఆ విషయాలని ఎవరు ఆలకిస్తున్నారు చెప్పండి, యెహోషువ ఆలకించండి. ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ముందుకు తీసుకెళ్ళటాకటండి అతను ప్రయాసపడుతున్నాడంట. ప్రార్థన చేసుకుందామండి. మోహనుతుడా, మహాగరుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెందిన అవును ప్రభు. నిబ్బరం కలిగి ధైర్యం కూడా అంటున్నావు తండ్రి నాయన. నేను ఏ మాత్రం తండ్రి అజాగ్రత్తగా ఉంటే ప్రభు సాతాను ప్రభు నాయన, అజాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయకపోతే ప్రభు తన కొన్ని సాతాను కూడా ఇచ్చి ప్రభు అనేక కొన్ని సంస్థలు తెస్తాడు ప్రభు. ఆ సంస్థలు తెచ్చుకోకుండా ఉండాలంటే ప్రభు నీ అంది జాగ్రత్త కలిగి నాయన, ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ప్రార్థిస్తూ ప్రభు నాయన ఏసే నువ్వు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు ప్రభు నాయన నువ్వు వర్ధలింపు చేస్తానని నాయన ఈ రోజు నాయన వాక్యం ద్వారా మాట్లాడే విధానానికి నీకు స్తోత్రాలు చెల్లించినాడు. నీ వాక్యం ఎంతమంది తింటున్నారో ప్రభా, బిడ్డలందరూ జీవించండి, ఆస్వాదించమని నడుచున్నాడు. వాళ్ళ సమస్యలు తీర్చున్నారు, వాళ్ళ అక్కర్లు తీర్చున్నాయన, వాళ్ళు ఏ బాధతో ఏ వ్యాధులతో తండ్రి నాయన ఏసే తల్లి వాళ్ళ కలిగిన కుటుంబంలో కలిగిన ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందులతో కుటుంబంలో కలిగిన ఆర్థికపరమైన కష్టాలతో తన సమస్యలతో నాయన బాధతో వ్యాధితో తన బిడ్డల పట్ల తండ్రి తన భర్తల పట్ల ప్రభావ వ్యాపారాల పట్ల ప్రభావ నాయన తన చింతతో ఉన్నారేమో ప్రభావ చింత యావత్ ఏస్తున్నాములో తొలగించమని నడుచున్నాను, నీ కుప్పని కుమ్మరించమని నడుచున్నాను తండ్రి నాయన. రక్షక నాదా, పరిశుద్ధాత్ముడ, సర్వ సృష్టికర్త తండ్రి, నీ దేవుడని యెహోవాని నేను అన్నావు తండ్రి నాయన. నేను మీ ముందు ఉన్నాను కానీ మీరు భయపడదని చెప్తున్నది నీకు స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడ, సర్వ సృష్టికర్త ఇదిగో నాయన. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభుత్వం వివాహం కాకుండా ఇంకనూ ప్రభా కుమిలిపోతున్నారు బాబు తండ్రి నాయన. వయసేపు వివాహం కాకుండా వ్యాధులతో కన్నీరు కారుస్తున్నారు, దయచేసి కనికరిని చూపించి బాబు, కరుణ చూపించి వివాహం కాని బిడ్డలకి వివాహాలు జరిగించమని నడుచున్నాను తండ్రి నాయన. గర్భలేని బిడ్డలు ప్రభుత్వాన్ని కుమిలిపోతున్నారు తండ్రి, గర్భాలను అనుగ్రహించిన ప్రభు నాయన. అన్న గర్భం తెలిసిన రీతిగా ప్రతి బిడ్డ గర్భం వేస్తున్నాములో తెరవబడినగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. తండ్రి తన గర్భాలను ఇచ్చిన బిడ్డకు తగిన సమయం ఏందు ఆరోగ్యాన్ని బిడ్డ పుట్టే కృప వేస్తున్నాములో కలిగి కాక. ఈ రోజు ఎవరికైతే డెలివరీ అవుతుందని ఆయన అప్పుడు సిల్వర్ డెలివరీ కృప అనుగ్రహించమని అడుగుతుంది. ఈ రోజు ఎవరైతే ప్రభావ ఆపరేషన్ చేయించుకుంటున్నారు దాని వారికి మంచిగా ఆపరేషన్ జరిపి క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చి కృప దయచేయమని అడుగుతుంది. ఎంతమంది మంచాల మీద ఉండి లేవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి ప్రభావ నీ నామాన్ని మహిమ తెచ్చుకో
దయచేసుకోమని అడుగుతున్నాను తండ్రి. రాజా రక్షక నాదా పరిశుద్ధాత్మడు తను చదువుకుని బిడ్డలు తండ్రి జ్ఞానం తెలివిని జ్ఞాపశక్తిని కలిగించండి. పెంకుతనం ఆలోచిసి బాగా చదువుకున్న కృపను దైత్యం అడుగుతున్నాను తండ్రి. రక్షక ఉద్యోగం నుంచి ఎంతమంది అయితే ప్రభా యజ్ఞం రాస్తున్నారో తండ్రి బిడ్డలు యజ్ఞంలో ప్రభు నాయన విజయాన్ని అనుగ్రహించే వాళ్ళకి నిత్యంగా ఉద్యోగాలు ఇచ్చి కృపదైత్యం అడుగుతున్నాను తండ్రి. దయగల దేవుడు దయచే కృపగల దేవుడు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాద వ్యాపారాలు లాస్ అయి ప్రభు తండ్రి అనుకున్నవి రాక ప్రభు నాయన ఎవరైతే తండ్రి వ్యాధులతో ఉన్నారో అటువంటి బిడ్డలకు ఆయన మీరు సహాయం చేసి వారు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగే కృపదైత్యం అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవుడు కృప చూపించి ప్రేమగల దేవుడు ప్రేమ చూపించి దయగల దేవుడు దయ చూపించమని అడుగుతున్నాడు. బిడ్డలందరూ ఆస్వాదించడం దీవించడం మా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి వారందరూ కూడా దీవించి ఆస్వాదించి వారి సమస్యలు తీర్చున్నాయి నాయన. వాళ్ళ ఆర్థిక పరమైన ఇబ్బందులు చేస్తున్నాములో తండ్రి నాయన తొలగిపోతున్న ఆర్థిక పరమైన సహాయం అందే కృప చేస్తున్నాము కలగజేస్తున్నందుకు సిద్ధులు స్తోత్రాలు తండ్రి నాయన. ఎవరైతే తండ్రి రోగంతో ఉన్నారో రోగులను స్వస్థపరిచే దేవుడు నాయన దెయ్యములను కొట్టే దేవుడు తండ్రి తండ్రి దెయ్యపాత్మల చేత బంధించిన పడి వారికి వేస్తున్నాములో విడుదల కలుగును కాక చేతపడి చేతులతో బంధించబడిన వారికి వేస్తున్నాములో విడుదల కలుగును కాక నాయన మీరే విడిపించండి ప్రభావ. మీరే బంధకాలను తెంచివేసి విడుదలను చేకూర్చి చీకటిని తొలగించి వెలుగుని కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. అందరిని దీవించండి అందరిని ఆస్వాదించండి ప్రభు తండ్రి నాయన. ఎస్ఐ తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రపంచ దేశాలన్నీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. నాయన మా దేశంలో ప్రభు తండ్రి రాజా రక్షక నాద భయంకరమైన సంఘటనలు భయంకరమైన పరిస్థితులు మేము ఉన్నామయ్యా. దయచేసి కనికరించి తండ్రి కన్ను చూపించి ప్రభు ఎక్కడ చూసినా భయంకరంగా తండ్రి నాయన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన రోగాలు ప్రభు తండ్రి నాయన. ఎక్కడ చూసినప్పుడు యవనస్తులు ప్రభు తండ్రి యవన కాలంలో జీవితాలు పతనం చేసేసుకున్నారు. తల్లిదండ్రులు మాట్లాడుకున్నా ప్రభు ప్రతి యవనస్తుడు తల్లిదండ్రులకు లోబడి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఏసే బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగానో కుమిలిపోతున్నారయ్యా. ఏసే కనికరించి చూపించి తండ్రి నాయన నాయన ఆ స్థితికి దారి చేసిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులు వేస్తూ నామంలో గద్దించి బంధించబడి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం తెచ్చండి. కుటుంబంలో సంతోషం లేకుండా సమాధానం లేకుండా గల్విలు పెడుతున్న ప్రతి దుష్ట దురాత్మ శక్తులు అగ్నిలో కాల్చబడి కాక రక్తంలో కొట్టుకొని పోయిన కాక కృప దయచేయమని అడుగుతున్నాను నాయన. సహాయం చేయండి. రిక్షా డ్రైవర్ కాడ నుంచి ప్రభావ విమానం డ్రైవర్ ఒకదాన్ని కాపుదల ఉంచండి. ప్రతి బండి ముందు మీరుండి మీరు నడిపించిన ప్రభావ క్షేమంగా సురక్షంగా గృహాలకు వచ్చే కృపను దైత్యం నడుచున్నాను తండ్రి నాయన. వాళ్ళ చేతులు కష్టార్జితానే వృద్ధిలో తీసుకురామని నడుచున్నాను తండ్రి. ఇంకో వ్యవసాయాలు వాళ్ళు ప్రభావ దాంతో పని వల్ల వ్యవసాయం పోయి ప్రభావ ఎంతో నష్టపోయారు తండ్రి. ప్రభుత్వం మనసు మార్చిన ఆయన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే కృపను దైత్యం నడుచున్నాను తండ్రి. అన్ని విషయాలు మీరు మేలు చేయండి దీవించండి ఆస్వాదించండి తండ్రి నాయన. రక్షక నాదా పరిశుద్ధాత్మ కృపగల దేవుడు తండ్రి మా దేశంపై మా ప్రజలపైనైనా నువ్వు జాలి చూపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రకృతి కృతి నుంచి అయినా మా దేశాన్ని కాపాడమని అడుగుతున్నాను. ముఖ్యంగా మయాన పట్టణాన్ని కాపాడండి. యువతి కృష్ణ వంశన రోడ్డ వీధి మొదలుకొని ప్రతి వీధి వరకు ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి వారు ప్రతి సంస్థ తీర్చిన ఆయన వారి కుటుంబాల సంతోషం సమాధానం కలజేయమని అడుగుతున్నాను. అందరినీ దీవించండి ఆస్వాదించి వచ్చిన బిడ్డల ప్రభావ ఏ వేదంతో ఏ బాధతో ఏ కన్నిటితో ఉన్నారో వారి కన్నిటిని నాట్యంగా మార్చమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి. రక్షణ లేని బిడ్డకి రక్షణ మారు మనసు లేని బిడ్డకి మారు మనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేసి అందరిని దీవించి ఆస్వాదించి ప్రభావ నీ నామానికి నీవే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని శక్తివంతమైన నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకున్న నామా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.